ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైకి హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఈ విధంగా నీట్గా కడుక్కున్న తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది నాననివ్వాలి. నానడం వల్ల ఈ చికెన్ పీసెస్ స్మూత్గా టేస్టీగా తయారవుతాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 1 టీ స్పూను కారము, 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా ఉప్పు నిమ్మకాయ వేసినందుకు సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ను వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ఒక్కొక్క పీసెస్కి ఈ మసాలా మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా చేయితోని కలిపితేనే ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇలా కలిపిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఇది నూనెలో కడాయికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ కార్న్ఫ్లోర్ కూడా ఒక్కొక్క పీసెస్కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకొని ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇది ఫ్రై కనుక. ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి ఇవి ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగంత గరం మసాలాని ఇలా వేసుకోవాలి. సాజీరా, ఇలాచీ, పట్ట, 2 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న పట్ట ముక్క, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసి ఈ నూనెలో వేయించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఒక టమాటా పీస్ వేసుకోవాలి. అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 2 చిన్న టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా వేగాలి. ఇది నూనెలో బాగా వేగాలి. ఒక 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది నూనెలో బాగా వేగాలి. ఈ టమాటా అనేది ఇది ఉడికి ఇందులో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చే వరకు ఇది నూనెలో వేయించుకోవాలి. ఇలా మెత్తగా గుజ్జులా అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ పీసెస్కి మసాలా పెట్టిన చికెన్ పీసెస్ని మొత్తం ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీలో వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ నూనె కలిసేలా కలుపుకోవాలి.
ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేగడం వల్ల ఈ మాంసం ఈ చికెన్కి మొత్తం ఇలా పట్టుకుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ తినడం వల్ల బరువు అనేది తగ్గాలనుకున్న వారు ఈ చికెన్ తినడం వల్ల బరువు అనేది తగ్గుతుంది. శరీరంలో అలసటతాన్ని పోగొడుతుంది. ఈ విధంగా ఉడికిన ఈ నూనెలో కలుపుతుంటేనే ఇది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఉడికిపోతుంది. నిమ్మకాయ ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. చికెన్ 100 గ్రాముల చికెన్లో 170 క్యాలరీల ప్రోటీన్లు ఉంటాయి. ఇది ఫ్యాట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. చికెన్లో ఐరన్, కాపర్, సెలీనియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కండరాల బలానికి ఎంతగానో తోడ్పడుతుంది. దంతాల ఆరోగ్యానికి చికెన్ ఎంతగానో సహకరిస్తుంది. జలుబు, ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు ఈ చికెన్ సూపును చేసుకొని తీసుకుంటే త్వరగా ఉపశమనం అనేది కలుగుతుంది. చికెన్ ఫ్రై రెడీ. ఇలా కొత్తిమీర వేసుకొని చికెన్ని రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి సూపర్ ఉంటుంది. ఇది అన్నంలో కూడా తినవచ్చు. ఇది టమాటా వేయడం వల్ల దీనిలో కొంచెం గ్రేవీతనం అనేది వస్తుంది. రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching. ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైకి హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఈ విధంగా నీట్గా కడుక్కున్న తర్వాత నిమ్మకాయ, ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది నాననివ్వాలి. నానడం వల్ల ఈ చికెన్ పీసెస్ స్మూత్గా టేస్టీగా తయారవుతాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 1 టీ స్పూను కారము, 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా ఉప్పు, నిమ్మకాయ వేసినందుకు సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ను వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ఒక్కొక్క పీసెస్కి ఈ మసాలా మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా చేయితోని కలిపితేనే ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇలా కలిపిన తర్వాత
కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఇది నూనెలో కడాయికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ కార్న్ఫ్లోర్ కూడా ఒక్కొక్క పీసెస్కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకొని ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇది ఫ్రై కనుక ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి ఇవి ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగంత గరం మసాలాని ఇలా వేసుకోవాలి. సాజీరా, ఇలాచీ, పట్ట, 2 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న పట్ట ముక్క, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసి ఈ నూనెలో వేయించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఒక టమాటా పీస్ వేసుకోవాలి. అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 2 చిన్న టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా వేగాలి. ఇది నూనెలో బాగా వేగాలి. ఒక 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది నూనెలో బాగా వేగాలి. ఈ టమాటా అనేది ఇది ఉడికి ఇందులో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చే వరకు ఇది నూనెలో వేయించుకోవాలి. ఇలా మెత్తగా గుజ్జులా అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ పీసెస్కి మసాలా పెట్టిన చికెన్ పీసెస్ని మొత్తం ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీలో వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ నూనె కలిసేలా కలుపుకోవాలి. ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేగడం వల్ల ఈ మాంసం ఈ చికెన్కి మొత్తం ఇలా పట్టుకుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ తినడం వల్ల బరువు అనేది తగ్గాలనుకున్న వారు ఈ చికెన్ తినడం వల్ల బరువు అనేది తగ్గుతుంది. శరీరంలో అలసటతాన్ని పోగొడుతుంది. ఈ విధంగా ఉడికిన ఈ నూనెలో కలుపుతుంటేనే ఇది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఉడికిపోతుంది. నిమ్మకాయ, ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. చికెన్ 100 గ్రాముల చికెన్లో 170 క్యాలరీల ప్రోటీన్లు ఉంటాయి. ఇది ఫ్యాట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. చికెన్లో ఐరన్, కాపర్, సెలీనియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కండరాల బలానికి ఎంతగానో తోడ్పడుతుంది. దంతాల ఆరోగ్యానికి చికెన్ ఎంతగానో సహకరిస్తుంది.
జలుబు ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు ఈ చికెన్ సూపును చేసుకొని తీసుకుంటే త్వరగా ఉపశమనం అనేది కలుగుతుంది. చికెన్ ఫ్రై రెడీ. ఇలా కొత్తిమీర వేసుకొని చికెన్ని రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి సూపర్ ఉంటుంది. ఇది అన్నంలో కూడా తినవచ్చు. అన్నం ఇది టమాటా వేయడం వల్ల దీనిలో కొంచెం గ్రేవీతనం అనేది వస్తుంది. రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.